భారతీయులు బంగారం కొనేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు వంటి సమయాల్లో గోల్డ్ కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవలి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నడుమ బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 2 రోజుల్లో 1200కు పైగా కూడా పెరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ 2 రోజులు వరుసగా గోల్డ్ రేట్ దిగొచ్చింది. దీంతో మళ్లీ కొనుగోలుదారుల్లో జోష్ నెలకొంది. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా పతనమైంది. బడ్జెట్ దెబ్బకు బంగారంతో పాటు ఇతర విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి. దీనికి తోడు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. 2024 బడ్జెట్లో వీటిపై కస్టమ్స్ డ్యూటీని గణనీయంగా తగ్గించారు. ఈ నిర్ణయంతో మార్కెట్లో పుత్తడి ధరలు పతనమయ్యాయి. బడ్జెట్ ఎఫెక్ట్ అప్పుడే పుత్తడిపై పడినట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నానికి ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 4,000 తగ్గి 68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో 2,500 తగ్గి 84,275 వద్ద ట్రేడ్ అవుతోంది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్ 2024-2025లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. గత కొన్నేళ్లుగా నగలు, వజ్రాల ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినట్లయింది. ఇప్పటికే బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లు తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి కుదించారు. ఇక ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియంపై 15.4% నుంచి 6.4%కి తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. తక్కువకు ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు మెరుగయ్యాయి.